పేరెంట్స్ నుంచి కూడా మా పిల్లలు ఎలా చదువుతున్నారని ఒక రోజున వెళ్ళి ఉపాధ్యాయులను అడిగారా మీరు, మా పిల్లలు ఎంత ఇది చేస్తున్నారని చెప్పేసి. అలాంటి కూడా ఒక విద్యా కమిటీ కూడా ఉంటుందండి. ఆ విద్యా కమిటీ చైర్మన్ ఈరోజు వచ్చారో లేరో తెలీదు. ఒకసారి మధ్యలో కనీసం మీటింగ్ పెట్టి తర్వాత పిల్లలు చాలా మంది స్కూల్కి వెళ్తున్నారా, చదువుకుంటున్నారా లేదా వాళ్ళు అనేది పేరెంట్స్ పరంగా కూడా కొంచెం మీరు శ్రద్ధ తీసుకోండి. పేరెంట్స్ కూడా తర్వాత వారు చెప్పారు గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఇప్పుడు మన గవర్నమెంట్ పిల్లలకి మధ్యాహ్న భోజనం అయితేంది, బట్టలు, స్కూల్కి మరి చాలా పుస్తకాలు, చాలా అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. అయితే చాలా వరకు యువత ఈ నెక్స్ట్ ఇయర్ స్ట్రెంత్ గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంత్ పెంచాలి అని నేను కోరుకుంటున్నానని. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత మా ఊర్లో సార్ లబ్ధిదారులకి అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు చాలా మందికి వచ్చేలా మీరు మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. చాలా మంది లబ్ధిదారులు నిరుపేదలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా మాకు ఇందిరమ్మ ఇల్లు మీరు మంజూరు చేయాలి ఎక్కువ అని కోరుకుంటున్నాను. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సార్ మరి గంజాయి మత్తు అనేది కొంచెం ఈ మధ్య వినిపెడుతుంది. అలాంటి ఇదితో కొంచెం పిల్లలు యువత తప్పుదారి పట్టే అవకాశాలు ఉంది. అలాంటి దాని మీద మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కాస్త దృష్టి పెట్టాలని పోలీస్ డిపార్ట్మెంట్ ని కోరుకుంటున్నాను. తర్వాత అంగన్వాడీ మిగతా అన్ని కూడా చాలా వరకు అన్ని డిపార్ట్మెంట్లు చాలా వరకు చక్కటి ఇది మనకి ప్రభుత్వం సహాయ సహకారాలతో అందరూ చాలా చక్కగా మనకి నిధులు ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన తరపున కూడా మనము కూడా వాళ్ళకి అన్ని విధాలుగా ఏదైనా కావాలంటే వాళ్ళకి సహాయం చేసి మన గ్రామాన్ని ముందుకి యువత తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన మీకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 4 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేసుకోవడం, అలాగే మన యంగ్ డైనమిక్ అయినటువంటి మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కావాల్సిన లైట్లు కావచ్చు, పారిశుద్ధ్యం కూడా చాలా బాగా వేసుకుంటూ గ్రామాన్ని ముందు తీసుకెళ్తూ ఉన్నారు. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. మరి ఎవరైనా సరే తనకి ఏముందో ఏదో తెలియదు కానీ ఏదైనా కాదండి ఆ పిల్లవాడైతే మరి ఎక్కడ తెస్తాడు, ఏం చేస్తున్నాడు, ఏం అమ్ముతున్నాడు అనేది ఎవరికి కూడా అర్థం కాకుండా ఉన్నది. అందరూ తరగాకుండా ఏం చేస్తున్నాడు ఈ పిల్లవాడు, మరి మననే ఇంత ఖర్చు పెట్టాడు, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అది ఎక్కడ తీరుస్తాడు, వాళ్ళ కుటుంబ పరిస్థితి అని ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది మరి చదువుతున్నారు. మరి ఇంట్లో కుటుంబాన్ని చూసుకుంటూ ఇది చేయడం కూడా చాలా కఠిన సామాన్ అంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫండ్స్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి. మరి ఎక్కడెక్కడ ఫండ్ తీసుకొచ్చి చేయడం జరగాల్సిన విషయం. మరి దానికి మేమైతే మేము అందరం చెప్పాం, అయ్యే బాబు దీనికైతే మేము అందరం మా సహాయ సహకారం రేపు రూపాయలు నీకు ఇస్తామని చెప్పాం. అందులో భాగంగానే మన స్కూల్ బిల్డింగ్ మన మధ్యలో ఆగిపోవడం జరిగితే మరి కలెక్టర్ గారిని కలిసి కూడా మన నివేదిక ఇస్తే సార్ కూడా సానుకూలంగా స్పందించి సరే ఈ మధ్యలో దాన్ని కూడా శాంక్షన్ ఇస్తా ఉన్నారు. మేము ఇంకోటి చెప్పేదంటే ఇప్పుడు మన గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ పైన కూడా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేస్తే అటు దేని దానికి ఉపయోగించుకోవచ్చు, దాన్ని కూడా చూడాలని చెప్తున్నాం. ఎందుకంటే మన గ్రామంలో గవర్నమెంట్ భూములు చాలా తక్కువ ఉన్నాయి. మరి అందులో భాగంగా ఇవన్నీ కూడా దీని మీద కూడా వేసుకుంటే ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే అది వారికి ఒక మీటింగ్ హాల్ పనికొస్తుంది. దేని కూడా మన గ్రామంలో ఏదో ఒక లైబ్రరీ కావచ్చు, ఇంకా వేరే వాటికి కూడా పనికొస్తుందని చెప్పి మనం తెలియజేస్తున్నాను. అలాగే మరి మనం ఈ మధ్య కాలంలో మరి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మా కరెంటు మరి మా మీద కోపం మా గవర్నమెంట్ కోపం తెలియదు కానీ కరెంటు బాగా పోతుంది మా ఊళ్ళో. మరి లైన్ మ్యాన్ గారి గురించి నేను మాట్లాడిస్తాను అనుకున్నా కానీ మా సెక్రటరీ గారు ఆయనతో మాట్లాడలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు అక్కడ పాత గ్రామ పంచాయతీ దగ్గర ఇంతకుముందు 160 ఉండే, దాన్ని తీసి 100 వేసారు మీరు. మరి ఆ 68 ఏంటంటే తెస్తా అన్నారు ఇద్దరు కాబట్టి దానివల్ల నా ఇంట్లో 3 పే చేసింది కదా అని ఎవరు ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు నష్టం దాదాపు. మరి అవి ఎవరు ఇవ్వాలి? దాదాపు హై క్వాలిటీ కూడా హై వోల్టేజ్ 280 వస్తుంది సార్. మరి దాని కూడా మన పరిస్థితి ఆర్టీఓ నేను ఏ గారు చెప్పాను, డి గారు చెప్పాను, ఎస్సీ గారు చెప్పాను. ఎస్సీ వాళ్ళ క్లాస్ ఉండే వారికి 10 చెప్పా ఎస్సీకి అయితే చేస్తాను. మరి అది మరి లైబ్రరీ ప్రాబ్లమా, ఎస్సీ గారి ప్రాబ్లం, కరెంట్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం మాకైతే అర్థం కావట్లేదు. మరి దాన్ని కూడా చూసి దాదాపు సుమారు 1-2 నెలలు కావాల్సింది. మరి ఇన్ని రోజులు సర్పంచ్ గారు పోతున్నాడు టీచర్ పాపం తనకు తెలియకపోవడం వల్ల అది వెళ్ళిపోయి అదే మాకు చేసినట్టే ఖచ్చితంగా పోనీ. మరి ఏ కానీ మొన్న కూడా ఉంటే మరి మన సబ్ స్టేషన్ ఉన్నాయి, ఏఎస్ఆర్ వేస్తాను ఎందుకంటే నేను కూడా మరి లైన్ ఆయన వివరించి కంపల్సరీ. అలాగే ఇంకోటి ఏంటంటే బోనస్ అనేది మన గవర్నమెంట్ 500 రూపాయలు బోనస్ ఇస్తాము. మన గ్రామ సభ ద్వారా ఏమన్నా ఏం బిల్డింగ్ ఇచ్చినా సరే మరి ప్రతి ఒక్క రైతుకు బోనస్ ఇచ్చే విధంగా ఈ గ్రామ సభ ద్వారా తీర్మానం చేయాలని చెప్పి మరి దాని మంత్రి గారికి పంపించడానికి ఆర్డీఓ ద్వారా మనం తెలియజేస్తున్నాను. అలాగే మేము ఇంకోటి ఏంటంటే
ఈ గొడ్ల కోస్తాలు ఉన్నాయండి, కొంతమందికి గొడ్ల కోస్తాలు ఇచ్చారు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, మరి చాలా మంది ఇక్కడ గొడ్ల కోస్తాలు అవుతున్నారు. మరి దాన్ని కూడా కొద్దిగా ఎక్కువ మందికి ఇచ్చే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే నాకు సైట్ ఓపెన్ కావట్లేదు అనేది చెప్తున్నారు కాబట్టి అవి కూడా గొడ్ల కోస్తాలు కూడా మరి ఎక్కువ ఇస్తే బాగుంటుంది అనేది కూడా మేము అనుకున్నాము. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ రోడ్స్ అనేది మీరు చెప్పాను గతంలో రోడ్స్ ఎట్లా ఉన్నాయి అనేది, మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మరి గ్రామ సభలో తీర్మానిస్తారు. అది ఒక ప్రత్యేకంగా మా ఊరు దృష్టి పెట్టాలి. తర్వాత కూడా మీరు ఒక బిల్డింగ్ అడిగారు. మరి ఈ మధ్యకాలంలో మనకి మన ఎస్సీకి మాత్రం ఎస్సీ కాని పక్కన సుమారు ఒక 10-11 గుంటల సుమారు దాన్ని తీసాము. మరి దాంట్లో కనుక కట్టడానికి మరి వీలైతే అది కూడా మీరు ఒకసారి పరిశీలి చేయొచ్చు. అలాగే ఖాళీ స్థలం మాకు గతంలో 220 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. దాంట్లో మరి కరెంట్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి కొద్దిగా వైరింగ్ కూర్స్తే మరి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, అది ఎండాకాలంలో వాళ్ళు ఒక ఇల్లు బిల్డింగ్ ఏమైనా గుడి చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మరి కరెంట్ డిపార్ట్మెంట్ గా దాన్ని కూడా మరి లైన్ చేసి పోల్సి ఇవ్వాల్సిందిగా మనకి సవాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకోటి పంచాయతీ డిపార్ట్మెంట్ సార్ మీ ద్వారా మళ్ళీ ఒకసారి మంత్రి గారి దృష్టికి తీసుకురాము. అక్కడ రోడ్స్ చేయాలంటే మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ గ్రామ పంచాయతీ ఫండింగ్ తక్కువ ఉంటుంది. మరి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి ఏంటంటే ఉద్రాల్లో దాదాపు 2160 ఇళ్ళకి మీరు ఎంతో కష్టపడుతున్నా మేము అందరం చూస్తాము. అదే స్ఫూర్తిలో మా ఊర్లో కూడా దాదాపు 220 మంది అంటే 10% ఉన్నాం. మాకు కూడా కొద్దిగా కనుక డబ్బులు కనుక శాంక్షన్ చేయించినట్లయితే మరి ఆ రోడ్ చేసి ఆ గడ్డి కూడా కట్టేస్తే మరి అక్కడ పోయి జనాలు ఏంటంటే ఒక్కొక్క ఇంట్లో 4 ఉన్నారు. ఎప్పుడో దాదాపు మా ఊరికి సార్ హౌసింగ్ మినిస్టర్ ఉన్నప్పుడు దాదాపు 300 ఇల్లు ఇచ్చారు. అప్పుడు మరి వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో 3-4 ఉన్నారు. మరి వాళ్ళు బయటికి వెళ్ళాలంటే అక్కడ వెళ్తే అక్కడ దారి చక్కం లేదు, చీచి లేదు, ఒక కరెంట్ లేదు. కాబట్టి మరి అది కనుక శాంక్షన్ ఇప్పించినట్లయితే మరి అక్కడ ఇల్లు కట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ నెల నుంచి మరి నిన్న మనం హౌసింగ్ మినిస్టర్ గా చెప్పడం జరిగింది. ఇల్లు ఎన్ని కావాలి నన్ను ఇస్తాం గ్రామాలకు అంటారు. మరి అరువులను మీరు గుర్తించి దాని ఎందుకంటే గతంలో వచ్చిండొచ్చేమో ఒక్కోళ్ళకి మరి అది కూడా చూడండి. కొంచెం చూసి అక్కడ లిబరల్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా లేని వాళ్ళైతే మీరు అక్కడ కూడా శాంక్షన్ ఇప్పినా మీ ద్వారా కూడా రెవెన్యూ పరంగా మీరు చేస్తారు కాబట్టి అది కూడా అక్కడ కూడా ఇప్పించి మా గ్రామానికి ఎక్కువ నిధులు వచ్చేట్టుగా ఎక్కువ ఇల్లు వచ్చే విధంగా చేస్తానని ఆశిస్తూ ఈ అవకాశం మరి సెక్రటరీ గారికి సర్పంచ్ గారికి గ్రామ